4 యుగాల ముందే స్వయంగా వెలిసిన సోమేశ్వర మహాశివుడు. ఈ శివలింగం నుండే రేణుకాచార్యుల వారు ఉద్భవించారు. కళ్యాణి చాళుక్యుల నుండి కాకతీయుల కాలం వరకు ఎంతో మంది రాజుల చేతుల మీదుగా ఈ దివ్యక్షేత్రం పూజలు అందుకుంది. ఈ దేవాలయం దక్షిణ కాశీగా పిలువబడింది. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు మండలం కొలనుపాకలో శ్రీ సోమేశ్వర దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ సోమేశ్వర దేవాలయం హైదరాబాద్కి 84 కిలోమీటర్స్ దూరంలో, వరంగల్కి 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇంకా ఈ దేవాలయం గురించి పూర్తి చరిత్ర ఏంటో తెలుసుకుందాం. ఈ దేవాలయంలో ఉన్న శాసనాల ప్రకారం 4 యుగాలుగా పూజలు జరపబడుతుందని, అలాగే కళ్యాణి చాళుక్యుల నుండి కాకతీయుల కాలం వరకు ఎంతో మంది రాజుల చేతుల మీదుగా ఈ దేవాలయంలో పూజలు జరిపించారని చెప్తున్నాయి. ఈ దేవాలయంలో ఉండే శివలింగం స్వయంభుగా వెలిసిందని, ఈ శివలింగం నుండే ఉద్భవించిన రేణుకాచార్యుల వారు 1000 సంవత్సరాల పాటు వీరశైవాన్ని ప్రచారం చేశాడని చరిత్ర ఉంది. ఈ దేవాలయం పంచపీఠ ఆలయాలలో మొదటిదని, రెండవది ఉజ్జయిని, మూడవది కేదారం, నాలుగవది శ్రీశైలం, 5వది కాశీగా తెలియచున్నది. ఈ వీరశైవ మత ప్రచారంలో రేణుకాచార్యుల వారితో పాటు దారుకాచార్య, ఘంటకర్ణాచార్య, ధేనుకర్లాచార్య, విశ్వకర్ణాచార్యుల వారు పాల్గొన్నారు. హిమాలయాల్లో నివసించే ఋషులు ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత గురించి వివరించారంటే మీరే చూడండి. ఈ దేవాలయం ఎంతటి ప్రత్యేకమైనదో. ఈ క్షేత్ర పాలకుడు వీరభద్రతో పాటు నాగదేవుడు, ఆంజనేయుడు, వినాయకుడు, నంది, కాలభైరవుడు, చాముండేశ్వరి దేవి, కోటిలింగేశ్వరుడు, ఇంకా ఎన్నో విగ్రహాలు ఈ దేవాలయంలో మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ లభించిన శాసనాలు 1070, 1126 కాలం నాటివని, ఈ కొలనుపాక కళ్యాణి చాళుక్యుల 2వ రాజధానిగా ఉందని శాసనాలు చెప్తున్నాయి. ఈ ప్రదేశం రేణుకాచార్యుల వారి జన్మస్థలంగా పిలువబడుతుంది. ఈ దేవాలయం శివునికి అంకితం చేయబడింది. ఈ దేవాలయంలో జరుపుకునే అతి పెద్ద పండుగ మహాశివరాత్రి. ఈ దేవాలయం కట్టడాలను, శాసనాలను, విగ్రహాలను చూడండి ఎలా ఉన్నాయో. ఈ విగ్రహాలను చూస్తుంటే చాళుక్యుల కాలం నాటికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. నాకు ఈ దేవాలయాన్ని చూశాక ఒకటి మాత్రం అనిపించింది, ఇంతటి అద్భుతమైన దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని, అలాగే ఈ దేవాలయం యొక్క చరిత్ర అందరికీ తెలిసేలాగా బుక్స్ కానీ లేదా ఆలయం గురించి చెప్పడానికి గైడ్ లాంటి వారు ఎవరైనా ఉంటే బాగుండేది అని అనిపించింది. వీడియోని పూర్తిగా చూడండి. ఈ శాసనాలు, విగ్రహాలు మిమ్మల్ని కూడా చాళుక్యుల కాలం నాటికి తీసుకెళ్తుంది. అలాగే ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత, చరిత్ర గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.